నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, వాస్తు నిపుణులు మరియు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజు మనం చేసుకోబోయే ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే యోగాలు మంత్రాలు. ఈ రోజు ఈ కార్యక్రమంలో యోగాలు మంత్రాలు యొక్క ప్రత్యేక కార్యక్రమంలో ఈ రోజు మీరు మాకు ఏ యోగం గురించి తెలియజేస్తున్నారో ఒకసారి చెప్పరా గురువు గారు? తప్పకుండా అమ్మా. బుధాదిత్య యోగము అని ఉంటుంది. ఓకే, బుధాదిత్య యోగం. బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగంలో చాలా మందికి ఏంటంటే యోగం ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఫలిస్తుంది అనేటువంటిది అర్థం కాదు. కొంతమందికి అయ్యో బుధాదిత్య యోగం ఉంది కానీ నాకెందుకు రావట్లేదు ఈ యోగ ఫలితము. మనం ఏదైనా జ్యోతిష్ శాస్త్రంలో మనం ఏదైనా జ్యోతిష్కుల దగ్గర తీసుకెళ్తే నీకేంటయ్యా బుధాదిత్య యోగం నీకేంటి అద్భుతం అంటూ ఉంటారు. అది నిజమే, కానీ ఎందుకు ఫలించట్లేదు అన్నప్పుడు మనం ఇక్కడ ఈ యోగం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. అంటే ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను మీకు మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంది ఉదాహరణ. ఆ కంప్యూటర్ ఆపరేట్ చేయడం వస్తే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఆ కంప్యూటర్ లో ఉన్న సాఫ్ట్వేర్ దేనికి పనికొస్తుందో తెలిస్తే ఆ సాఫ్ట్వేర్ పర్టికులర్ దానికి పనికొస్తుంది, అంతే కదా. గ్రాఫిక్స్ చేసే సాఫ్ట్వేర్ ఉంటే గ్రాఫిక్స్ కే పనికొస్తుంది. మ్యాథమెటికల్ రిలేటెడ్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటే మ్యాథమెటికల్ దానికి అకౌంట్స్ కి పనికొస్తుంది. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక కంప్యూటర్ లో ఏ సాఫ్ట్వేర్ ఉంటే అది దానికి పలానా దానికి ఎలా పనికొస్తుందో ఈ బుధాదిత్య యోగం దేనికి పనికొస్తుంది అనేది ముఖ్యంగా మనం తెలుసుకోగలగాలి. ఇక్కడ దీనికి ఒక్కోసారి మనకి ఇది యోగం ఉంది కానీ పని చేయట్లేదు అన్నప్పుడు ఏం చేసుకోవాలో కూడా చెప్తాను నేను. దానికి ఏ మంత్రం చేసుకోవాలి లలితా సహస్రనామాల్లో. ఎందుకంటే మనకి లలితా సహస్రనామాలు ఏం చెప్తున్నాయంటే మీకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో దాని పరంగా మనం అనుభవిస్తూ ఉంటాం ఈ భూమి మీదకి వచ్చి. ఒక్క మంత్రం అందులో ఉన్న ఒక్క నామం తీసుకొని మీరు కనుక జపం చేయడం మొదలు పెడితే మీకు ఎన్ని వందల జన్మల్లో చేసిన పాపాలన్నీ దగ్ధమైపోగా ఇంకా ఏమైనా మిగిలిందా అని అడుగుతుందంట వచ్చే మంత్రం. అంత గొప్పగా ఉంటుంది. అయితే ఇవాళ మనం బుధాదిత్య యోగం గురించి తెలుసుకునేటట్లయితే బుధుడు అంటే బుధగ్రహం, దాన్నే ఇంగ్లీష్ లో మెర్క్యూరీ అంటారు. రవి అంటే సన్, ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు. ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిస్తే దీన్ని బుధాదిత్య యోగం అంటారు. అయితే చాలా మందికి తెలియక ఇది ఎక్కడ కలిసినా బుధాదిత్య యోగం అనుకుంటారు. కాదు, ఈ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ కలవాలి, శాస్త్రంలో ఎక్కడ కలిస్తే మంచిదని చెప్పారు అంటే ఇది ప్రత్యేకంగా బుధుడు హౌజెస్ ఉంటాయి రెండు. ఏమిటవి అంటే మిథునంలో కానీ కన్యలో కానీ. మిథున రాశిలో ఈ రెండు బుధుడు హౌజెస్ కాబట్టి ఈ బుధుడు ఆదిత్యుడు ఈ హౌజెస్ లో కానీ, లేకపోతే రవి యొక్క హౌజెస్ అంటే ఏంటి, సూర్య భగవానుడు ఉండేటువంటి హౌస్ సింహంలో కానీ లేదా రవి ఉచ్చ స్థితిలో ఉండేటువంటి మేషంలో కానీ కలవాలి. ఇవి ఎప్పుడైతే ఇక్కడ కలుస్తాయో ఒక్కొక్క యోగం ఉంటుంది, ఒక్కొక్క దగ్గర కలవడం అనేటువంటిది మంచి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది దీనివల్ల అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బుద్ధి ఏదైతే ఉందో ఆదిత్యుడు అంటే ఒక వెలుగు. ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు బుద్ధి చాలా షార్ప్ గా ఉంటుంది. ఎలా సూర్యుడు ఎలా వెలుగుతాడో ఆ యోగం వస్తుంది అని అర్థం బుధాదిత్య యోగము అంటే. ఇప్పుడు నీకున్నటువంటి ఆలోచనతో నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు, అవునా కదా. కానీ కొన్నిసార్లు ఏమిటంటే బుధాదిత్య యోగం అంటున్నారు అంటే చాలా మంది ఉద్దేశం ఏంటంటే బుధాదిత్య యోగం ఉందనగా ఒకటేసారి లక్షలు కోట్లు కలిసి వచ్చేసేయాలని. ఎవరైనా ఏదైనా యోగం గురించి చెప్తే అదే మాట. అయితే ఎలా కలిసి వస్తుంది ఇది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక వ్యక్తి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కొన్ని కోట్లు సంపాదిస్తాడు, కొంతమంది మెడికల్ లో సంపాదిస్తారు, మరి కొంతమంది ఆర్ట్స్ లో సినిమా యాక్టరే సంపాదించవచ్చు. కానీ ఈయన దేని ద్వారా సంపాదిస్తాడంటే పర్టికులర్ గా ఇతనికి బుద్ధికారకుడు రవితో ఉన్నాడు కాబట్టి మెడికల్, ఇది ధనయోగం కింద మారితేనే మళ్ళీ మెడికల్ మూలంగా డబ్బులు వస్తాయి. లేకపోతే ఓన్లీ సలహాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా, స్కూల్స్ అండ్ కాలేజ్ నడిపే దాంట్లో ఉన్నాడా ఈ మెడికల్లో, లేదా ఒక యోగా మాస్టర్ అవుతున్నాడా, ఇప్పుడు అది కూడా ఇదే కదమ్మా. అంటే ఇప్పుడు మనకి మీరు చెప్పారు కదా గురుగారు, బుధాదిత్య యోగం అనేది మనలో ఉంటే మనం దేని ద్వారా సంపాదించగలుగుతాం అన్నది కూడా తెలుస్తుంది. అయితే దానికి ధనయోగం దేని ద్వారా కనెక్ట్ అయింది అనేటువంటిది కూడా చూడాలి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక యోగం ఉండి అది పాపకర్తరిలో పడుతుంది. పాపకర్తరి అంటే రెండు పాపగ్రహాల మధ్యన ఒక యోగం పట్టింది అనుకోండి అమ్మా, ఆ యోగం ఫలకృతం అవుతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక మంచి కారు ఉందమ్మా, ఆడి కారు లేకపోతే ఒక మెర్సిడీస్ బెంజ్ కారు ఉంది. ట్రాఫిక్ లోకి వెళ్ళి ఇరుక్కున్నాం, ముందు కార్లే వెనక కార్లే, ఏం లాభం ఆ కారులో కూర్చొని మీరు ఎటు కదలలేని పరిస్థితి కదా. దానికంటే ఖాళీ రోడ్డు మీద ఒక ఆటోలో వెళ్ళిపోగలుగుతాం ఆకుండా. అంటే ఏమిటి, అంత గొప్ప యోగం ఉన్న కారులో ఉన్నాము కానీ ముందు కార్లు కదలడానికి లేదు, చాలా దూరం వరకు వెనక కదలడానికి లేదు. అప్పుడు కొంచెంసేపు ఎలా అయితే స్ట్రక్ అయిపోతాము ఆ కారులో ఉన్న వ్యక్తులము, అదేవిధంగా ఈ యోగాలు కూడా స్ట్రక్కింగ్ అంటే పాపకర్తరి యోగంలో కనుక పడితే అవి ముందుకెళ్ళవు.
ఓకే. అలాంటప్పుడు ఆ పాపకర్తరి ఏ గ్రహాల ద్వారా పడిందో ఆ గ్రహాలకి దీపారాధన చేయాలి. అది పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. మరి ఈ యోగం అద్భుతంగా ముందుకు రావాలంటే ఏమిటి? లలితా సహస్రనామాల్లో దీనికి ఏ మంత్రం చేసుకోవాలి అంటే, మనకి లలితా సహస్రనామాలు మీరు వినే ఉంటారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత అనే నామం తర్వాత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుంది. అంటే అమ్మవారట హోమగుండంలో నుంచి ఉద్యద్భాను సహస్రాభ, సహస్రము అంటే అనంతమైనటువంటి వెలుగులతో అనంతమైన ఆ హోమగుండంలో నుంచి అనంతమైనటువంటి సూర్యుడి యొక్క కిరణాలు, సూర్యుడి యొక్క వెలుగులతో బయటకు వచ్చిందట అమ్మవారు. అంటే ఏమిటి? సూర్యుడికి సంబంధించిన మంత్రం ఎప్పుడైతే చేసుకుంటున్నామో మన జన్మ జాతకంలో రవిదశ నడుస్తుంది లేదా బుధదశ నడుస్తుంది. జన్మజాత చక్రంలో బుధాదిత్య యోగం ఉందని చెప్పారు, కానీ ఫలితాలు కనిపించట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఈ పాప కత్తిరిలో ఉన్నటువంటి దోషం పోయి ఆ సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది. అటు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బాగా ఎక్స్పర్ట్ డ్రైవింగ్ చేసే వ్యక్తి కారు ఒక పొజిషన్లో ఉంది, దాన్ని ఎలాగోలా బయట తీయగలుగుతాడు. అవును. అదే ఆ బలం లేదు, తెలియదు, అసలు ఎట్లా తీయాలో తెలియదు. అప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడే ఉండిపోతాడు. అంటే ఏమిటి? ఆ వ్యక్తి బలం పుంజుకోవాలి. ఇప్పుడు ఈ సూర్యుడికి బలం వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ రెండు గ్రహాల మధ్యలో ఉన్నటువంటి ఆ రెండు గ్రహాలకి దీపారాధన చేసుకుంటూ ఈ సూర్య సంబంధించినటువంటి నామాల్లో, ముఖ్యంగా ఈ లలితాసహస్రనామాల్లో ముందు ఓం పెట్టుకోవాలి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయై నమః. ఈ నామం ఇంకా వేటికి పనికొస్తుంది అంటే, మీరు ప్రత్యేకంగా చూడండి, కొంతమందికి నాలో కాన్ఫిడెన్స్ లేదు అని భయపడుతుంటారు, అసలు బాధపడుతుంటారు. అయ్యో నేను ఏం చేయలేనండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అన్నప్పుడు ఈ నామం కనుక చేసుకుంటే ఒకసారి తలుచుకోవాలి. ఎలా అంటే, ఆ పరమేశ్వరుడు అమ్మవారిని దేవతలందరూ పిలుస్తారు. బండాసుడు ఈ రకంగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు తల్లి, నువ్వు రా అంటే, మీరు హోమం చేయండి వస్తానంటుంది అమ్మవారు. అప్పుడు ఒక 3 యోజనాల సముద్రాన్ని వెనక్కి జరిపి ఆ పరమేశ్వరుడు ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి దేవతలందరినీ అందులో దూకమంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ నిర్వీర్యం అయిపోయారు కాబట్టి అప్పుడు అమ్మవారు అందులోంచి ఇలా బయటకు వచ్చేటప్పుడు ఆ యొక్క ఇది కనబడుతుంది అనమాట. ఆ ప్రకాశవంతంగా ఎన్నో, అంటే సహస్రం అంటే అనంతమైనటువంటి సూర్యుడు ఒక్కసారిగా బయటకు వచ్చినంత వెలుగుతో వచ్చిందట. అంటే ఒక్కసారి అది ఇమాజినేషన్ చేసుకుంటేనే అప్పుడు ఏమర్థం అవుతుంది మనకి శాస్త్రం ఏం చెప్తుంది? లోపల అమ్మవారు ఉన్నారు, సహస్రారంలో అమ్మవారు ఉన్నారు, లోపల తటిల్లట రూపంలో అమ్మవారు ఉన్నారని చెప్తుంది. అంటే ఏమిటి? నీలో అంత గొప్ప అమ్మవారు ఉన్నప్పుడు నువ్వు దేని నుంచి భయపడాలి? అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి పనికొస్తుంది, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి పనికొస్తుంది. మీ యొక్క బుధాదిత్య యోగంగా మారడానికి కూడా ఈ యొక్క మంత్రం పనిచేస్తుంది. అది అలాగే ఈ యోగం వల్ల ఏమిటి బెనిఫిట్స్ అంటే, ఒకటి చూడండి, ఈ యోగం ఎవరికైతే ఉంటుందో ఈ యోగం తండ్రి మంచి తెలివైన వాడై ఉంటాడు ఈ యోగం వల్ల, బుధాదిత్య యోగం వల్ల. ఎందుకంటే బుధుడు బుద్ధికారకుడు, రవి తండ్రి కారకుడు. అలాగే వీళ్ళకి మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఆలోచనలు బాగుంటాయి. అంటే ఏంటి? ఈ అనారోగ్యం వచ్చింది, దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే ఒక మంత్రంతో వీళ్ళు కనుక ఏదైనా సాధన చేస్తే తొందరగా సక్సెస్ అవుతుంది కూడా వీళ్ళకి. ఎందుకంటే బుధుడు మంత్రాలకు కారకుడు, రవేమో రోగ నిరోధకానికి, పూర్వజన్మ కర్మని తగ్గించడానికి కారకుడు. అలాగే తండ్రి యొక్క బిజినెస్ ఏదైనా వీళ్ళు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు? వీళ్ళకి తండ్రితో బిజినెస్ తీసుకునే యోగం మరొకటి ఉంటుంది, అది కనెక్ట్ అయినప్పుడు ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా ఈ 4 రాసుల్లో ఈ బుధాదిత్య యోగం యోగిస్తుంది. మిగతా రాసుల్లో యోగించాలంటే ఇంకేదైనా శుభగ్రహ సంబంధాలు ఉన్నప్పుడు అప్పుడు మరలా యోగిస్తుంది. ఇది బుధాదిత్య యోగం సంబంధించిన విషయము మరియు మంత్రము. అలాగే చూసుకున్నట్లయితే గురుగారు, చాలా మంది జాతకాల్లో కూడా యోగాలు ఉంటాయి, కానీ వారు ఏం చేసినా కానీ అసలు కలిసి రాదు. నా జాతకం చూసుకున్న ప్రకారం అయితే నాకు ఈ యోగం ఉందిలే కానీ నాకు కలిసి రావట్లేదు అనేసి. అందుకే కదమ్మా ఈ ప్రోగ్రామ్ మనం ఒక్కొక్క యోగం గురించి చెప్తూ దానికి మంత్రం చెప్తున్నాం. గురుగారు, మీరు మాకు బుధాదిత్య యోగం గురించి మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే కొంతమంది జాతకంలో చూసుకున్నట్లయితే గజకేసరి యోగం అనేది ఉంటుంది. ఆ యోగం ఉంటే చాలా కలిసి వస్తుంది, రాజయోగం ఉంటుంది అనేసి కూడా చాలా మంది చెప్తారు. కానీ నా జాతకంలో గజకేసరి యోగం అనేది ఉంది, కానీ నాకు ఏం చేసినా కానీ ఫలితం రావట్లేదు, కానీ నేను ఏం చేయాలి అనేసి చాలా మంది అనుకుంటారు. సో అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? అసలు ఏం చేయాలి ఆ యోగం ఉన్న వారికి? ఏ రాసుల వారికి ఆ యోగం ఎక్కువగా ఉంటుంది ఒకసారి తెలియజేస్తారా? ఇక్కడ గజకేసరి యోగము అంటే గజము కేసరము, ఇది చంద్రుడు గురువు ద్వారా ఏర్పడుతుంది. చంద్రగ్రహము గురుగ్రహము గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గనక లగ్నం నుంచి లేదా ఆ యొక్క గ్రహాల నుంచి ఆ గ్రహం కేంద్రంలో ఉన్నా, అంటే అలాగా చంద్రుడి నుంచి గురువు రాశిలో కలిసి ఉన్నా, లేదా
14710 అంటారు. అంటే గురువు నుంచి చంద్రుడు 4లో ఉన్నా, 7లో ఉన్నా, దశమంలో ఉన్నా, కలిసి ఉన్నా దీన్ని గజకేసరి యోగం అంటారు. అయితే ఈ గజకేసరి యోగం ఎవరెవరికి ఎక్కడ ఇంకా బాగా పనిచేస్తుంది అంటే, ఇది వృషభ రాశిలో ఉంటే ఇంకా బాగా పనిచేస్తుంది గజకేసరి యోగం. వృషభ రాశి వారికి కాదు, ఆ రాశిలో కనుక ఈ 2 గ్రహాలు కలుస్తాయి. సహజంగా అదే రాశి అవుద్ది, వృషభ రాశి అవుద్ది, చంద్రుడు అక్కడ ఉన్నాడంటే. అక్కడ కనుక కలుస్తే, ఎందుకంటే చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, గురువు అక్కడ ఉంటాడు. ఇదేంటి, ఈ యోగం ఉన్నప్పుడు ఒక్కొక్క లగ్నం వారికి ఒక్కొక్క యోగాన్ని ఇస్తుంది ఇది. అంటే వృషభ రాశిలో యోగం కలిసింది అంటే, వేరే దగ్గర కలిస్తే ఇవ్వదని కాదు, ఇక్కడ ఎక్కువగా ఇస్తుంది. కర్కాటకంలో కూడా ఇస్తుంది, కానీ వృషభంలో ఎక్కువగా ఇస్తుంది ఈ యోగం. ఉదాహరణకు వృషభంలో కలిసేది అనుకోండి ఈ యోగం అనేటువంటిది. ఇక్కడ ఇచ్చే ఫలితం ఏమిటి అంటే, ప్రతి యోగము కూడా ఒక మంచిని ఒక ఇబ్బందిని కూడా ఇస్తుంది. మేషరాశి వారికి అక్కడ కలిసింది అనుకోండి, మేష లగ్నం వాళ్ళకి కలిసింది, రాశి కాదు, మేష లగ్నం వారికి కలిసింది అనుకోండి, 2వ స్థానంలో వచ్చింది ఉదాహరణకి. ఈ 2 కలిసి ఉన్నాయి. పూర్వీకుల ఆస్తులు బాగా కలిసి వస్తాయి వీరికి. పూర్వీకుల ఆస్తులు. వృషభం వారికి, వృషభ లగ్నంలో పుట్టారనుకోండి, వారికి త్వరగా వివాహం అవుతుందమ్మా ఈ కాంబినేషన్ వల్ల. మిథునం వారికి అనుకోండి, రుణాలు బాగా లభిస్తాయి, సక్సెస్, కోర్టు వ్యవహారాల్లో బాగా సక్సెస్ ఉంటుంది. కర్కాటకం వారికి అనుకోండి, త్వరగా సంతానం కలుగుతుంది. సింహం వారికి అనుకోండి, అసలు గురు దశల్లో కానీ చంద్ర దశల్లో కానీ భూమి కొండం ద్వారా విపరీతంగా కలిసి వస్తుంది, విపరీతమైన రాజయోగం అనుభవిస్తారు సింహం వారికి. ఎందుకంటే లాభస్థానంలో కర్కాటకం వారికి, సింహం వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. సింహం వారికి అయితే భూపరంగా బాగా కలిసి వస్తుంది. కర్కాటకం వారికి ఏమో సంతానం త్వరగా కలుగుతుందని చెప్పాను కదా. మరి అదే కన్యా లగ్నం వాళ్ళకి అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు సింహ లగ్నం చెప్పుకున్నాం కదా, కన్యా లగ్నం వాళ్ళకి అనుకోండి, సహోదరుల మూలంగా బాగా కలిసి వస్తుంది. తులా లగ్నం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ బాగా ఇస్తుంది. మరియు అదే విధంగా వృశ్చికం వారికి అనుకోండి అమ్మా, వాళ్ళు లోకంలో బాగా ప్రసిద్ధి చెందుతారు వాళ్ళు. ధనస్సు లగ్నం వారికి అనుకోండి, తండ్రికి ఆస్తిపరంగా బాగా కలిసి వస్తుంది, తండ్రి ఆస్తి వీళ్ళు బాగా అనుభవిస్తారు. మకరం వారికి అనుకోండి, ఉదాహరణకి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. కుంభం వారికి అనుకోండి, త్వరగా ఉద్యోగంలో జాయిన్ అవుతారు. అందుకే చూడండి, కొంతమందికి 18-20 ఏళ్ళలోనే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది వాళ్ళకి. చూసారు అంటే, ప్రతిసారి గవర్నమెంట్ జాబ్ రావాలని కాదు, త్వరగా సెటిల్ అవుతారు. 21 years కల్లా మొత్తం సెటిల్ అయిపోతాడు. అరే మొన్నే కాలేజీకి వెళ్తున్నట్టు కనబడ్డాడు, అప్పుడే ఇంత పెద్ద ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాడా అనిపిస్తుంది. మీనం వారికి అనుకోండి, ఇది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తుంది. ఇది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఇది మరలా నేను ఓన్లీ వృషభం గురించి చెప్పాను, వృషభంలో కలిస్తే ఇది ఒక్కొక్క రాశుల్లో కలిస్తే ఒక్కొక్క యోగాన్ని ఇస్తుంది. అట్లా ఉంటుంది అనమాట దీని ఫలితం అనేది. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొంతమందికి, నేను ఇందాక మనం చెప్తున్నాం యోగాలు మంత్రాలు అనే దాంట్లో, ఒక్కొక్కసారి యోగం ఉంటుంది కానీ పాపగ్రహాల వల్ల పూర్తిగా రాదు. అంటే అలాగా తండ్రి ఆస్తుందండి కానీ అదేదో లిటిగేషన్లో ఉంది, ఆస్తుంది 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉందండి కానీ అది కోర్టు కేసులో ఉందంట. పేరుకు మాత్రం ఆస్తుంది కానీ కోర్టు కేసులో ఉంది. పేరుకు మాత్రం మేము భూమి కొన్నామండి అప్పట్లో కానీ అది వెళ్ళి ఇరుక్కుంది. లేదా పేరుకు మాత్రం మాకు డబ్బులు వచ్చే ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేసాం గవర్నమెంట్, కానీ డబ్బులు రావట్లేదు అంటే ఏమిటి, వీళ్ళకి యోగం ఉంది కానీ ఆగిపోయింది. చాలా మటుకు యోగాలు 50% ఆఫ్ పీపుల్ కి ఇలాగే ఉంటుంటాయి. అప్పుడు ఏం చేయాలి అంటే, పౌర్ణమి నాడు గుర్తుపెట్టుకోండి, ఈ యోగానికి అంటే ఈ పాపకత్తెరలో ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, ఫస్ట్ మొట్టమొదటిగా మీరు ఆ గ్రహాలు ఏ గ్రహాల ద్వారా పాపకత్తెరలో పడ్డాయో చూసుకొని లలితా సహస్రనామాల్ని పౌర్ణమి ప్రత్యేకంగా పౌర్ణమి రోజు మీరు పారాయణం చేయాలి. ఇంకా బాగా ఓపిక ఉంది, సమయం ఉంది అంటే 27 సార్లు కనుక ఎవరైనా పారాయణం చేస్తే లలిత సహస్రనామాన్ని, మీకు ఖచ్చితమైన యోగం పడుతుంది. 27 times కనుక మీరు చేయగలిగితే, ఒకసారి చేసాము అమ్మవారికి ఏదైనా ఒక నైవేద్యం పెట్టామంటే, ఏ పులిహోర కావచ్చు, లేకపోతే ఒక ద్రాక్ష పండే కావచ్చు, మీకు స్తోమత లేదు, ఒక చిన్న పండు పెట్టండి, హారతి ఇవ్వండి, మళ్ళీ ఇంకోసారి పారాయణించండి. అలా 27 times కనుక పౌర్ణమి రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదంటే 27 times ఎట్ ఏ సేమ్ ఒకటేసారి నేను చేయలేను, నాకు ఏ తిథుల్లో చేస్తే నాకు ఈ గజకేసరి యోగం యోగిస్తుంది అంటే, నేను ఒకటే చెప్తాను. ఏమిటి అంటే, 1 పౌర్ణమి, 2 అమావాస్య, 3 చతుర్దశి, 4 అష్టమి, నవమి, ఈ రోజులు చెప్పారు శాస్త్రంలో. ఇది దేవీ భాగవతంలో, ప్రత్యేకంగా దేవీ భాగవతంలో అయితే చతుర్దశి, అష్టమి, నవమికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది, ఆ రోజు కనుక చేసినట్లయితే. ఇప్పుడు
ఈ లలితా సహస్రనామాలు మీరు ఎప్పుడైతే చేస్తుంటారో మనం ఇందాక చెప్పుకున్నాం ఒక ఎపిసోడ్లో, అవునవును. ఒక్క నామము మీ పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు తొలగిస్తుందని. ఎందుకు ఇది పాపకత్తిలో పడుతుంది ఇంత గొప్ప యోగం ఉండి కూడా అంటే, ఒక వ్యక్తికి ఉదాహరణకి ఈ వ్యక్తి ఈ జన్మలో భూమి ఉంది కానీ ఇరుక్కుపోయి ఉంది అంటే, పూర్వజన్మల్లో ఈ వ్యక్తి ఆ వ్యక్తికి భూమి ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుని ఉంటాడు. లేకపోతే ఆ వ్యక్తిని ఇతనికి ఒక పొలం ఉంది అనుకోండి, ఈయన చుట్టూ కంచేదో కట్టేసి నా పొలం నుంచి వెళ్ళడానికి వీల్లేదని అడ్డం పెట్టేసి ఉంటాడు. అంటే ఎవరినైనా భూ సంబంధంగా అడ్డుకున్నాడు పోయిన పూర్వజన్మలో ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిండు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ధన సంబంధంగా ఇబ్బంది పడుతున్నారు. పూర్వజన్మలో ఎవరికో తెలుసో తెలియకో ధనపరంగా ఈయన ఏదో ఇబ్బంది చేశాడు. తెలుసో తెలియకో, తెలిసే చేయాలని లేదా ఒకసారి అజ్ఞానంలో చేస్తుంటాం మనం, తెలియని తనంలో కొంత చేస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, చదవండి చదవండి అంటే వాళ్ళకి తెలియదు దాని వాల్యూ. పెద్దయ్యాక తెలుసుకుంటారు. అప్పుడు తల్లిదండ్రులు చెప్పారు చదివితే ఎంత బాగుంది, ఇప్పుడు మనకు అర్థం కాలేదే అనిపిస్తుంది. అలాగే కొన్ని సార్లు ఏంటంటే ధర్మ విషయాలు కూడా కొంతమందికి తెలియదు. ఇది ధర్మము ఇది అధర్మం అని తెలియదు. అలాంటప్పుడు ఇది చేయాలి. ఏమంటే నేను ఇంత చెయ్యలేను, దీనికి ఏం చేయాలి, దీనికి ఏదైనా మంత్రం ఉందా అంటే, ఓం మనస్వినియే నమః మంత్రం చేసుకోవచ్చు. ఇంత నేను లలితాసహస్రనామాలు చదవడం రాదు నాకు, లేకపోతే నేను పారాయణం చేయడం రాదు, నా దగ్గర సరైన ఫోన్ లేదు, యూట్యూబ్లో పెట్టుకొని చేయాలంటే లేదు, నాకు తెలుగు రాదు సరిగ్గా అన్నప్పుడు కనీసం ఒక్క మంత్రం, ఓం మనస్వినియై నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఈ రెండు కలిపి చేయాలి. ఓం దత్తాత్రేయాయ, ఓం ద్రం దత్తాత్రేయాయ నమః, ఓం మనస్వినియై నమః. ఇది గనక చేస్తే ఏమవుతుందంటే, సహజంగానే గజకేసరి యోగం లగ్నంతో సంబంధం లేకుండా ఇచ్చే రిజల్ట్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అంటే ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది ఎవరికైనా గజకేసరి యోగం ఉందంటే. ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఏమిటి, నేనేం చేస్తున్నాను, నేను అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా మటుకు క్లియర్గా ఉంటారు. ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు, జీవకారకుడైన గురువుతో కనెక్ట్ అయ్యాడు. ఇంకోటి, గజకేసరి యోగం ఉన్న వాళ్ళు ఒకే దగ్గర స్థిరంగా ఉండలేదు, తిరుగుతూనే ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఏదో రోమింగ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే గజకేసరి యోగం ఏర్పడినప్పుడు సంచార యోగం కూడా దాంట్లో ఉంటుంది. అందుకని ఆ జీవుడు ఒక దగ్గర ఉండడానికి ఇష్టపడు, అటు ఇటు వెళ్తుంటే వాళ్ళకి కొంచెం ప్రశాంతంగా ఒకే దగ్గర కూర్చోమంటే కూర్చోలేరు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, బాగా తిరగడం ఉంటుంది. రెండవది ఏమిటంటే వీళ్ళ మదర్ వీళ్ళకి బాగా సపోర్టివ్గా ఉంటారు. వీళ్ళకి ఏదో చతుర్థ భావం పాడైతే తప్ప 99% ఆఫ్ కేసెస్ మదర్ యొక్క సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి, లేదా మదర్కి వీళ్ళు సపోర్ట్ చేస్తారు కనీసం. కొంతమంది చూడండమ్మా, తల్లిగారిని నేను చూసుకోవాలని ఒక బాధ్యత ఉంటుంది చూసా, అదైనా వీళ్ళకు ఉంటుంది కనీసం. ఈ యోగం వల్ల ఏమిటంటే ఈ లక్షణాలు ఉంటాయి మనిషికి, ఈ ఆలోచనలు ఉంటాయి, ఈ రకమైనటువంటి యోగం బాగుంటే ఈ రకమైన లాభాలు ఉంటాయి. ఈ యొక్క యోగంలో వీళ్ళు కనుక లాభాలు ఏమి పొందలేకపోతున్నారు అంటే కనుక ఈ మంత్రం చేసుకున్నా, నేను ఇందాక చెప్పినటువంటి ఈ వారాల్లో నేను తిథుల్లో లలితాసహస్రనామాలు చేసుకున్నా ఈ యోగం ఖచ్చితంగా ఫలిస్తుంది. అది గురుగారు, చాలా మంది జాతకాల్లో చూసుకున్నట్లయితే చంద్రమంగళ యోగం, అవునమ్మా, ఈ యోగం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి గురుగారు? అసలు ఈ యోగం గురించి ఒకసారి మాకు తెలియచేయరా? తప్పకుండా అమ్మా. చంద్రుడు మంగళుడు, మంగళుడు అంటే అంగారకుడు అంటే కుజుడు, చంద్రుడు, వీరిద్దరూ కలిస్తే దీన్ని చంద్రమంగళ యోగము అంటారు. ఈ చంద్రమంగళ యోగం ఏంటంటే మనిషి ఎనర్జెటిక్ గా ఉండడానికి పనిచేస్తుంది. ఒక ఎనర్జీ ప్లానెట్ ఒక చంద్రగ్రహంతో కలిసింది. దీనివల్ల మీరు గమనించినట్లయితే ఎవరికైనా చంద్రమంగళ యోగం ఉన్నప్పుడు మీరు చాలా క్లియర్ గా చెప్పచ్చు జాతచక్రం చూసి, ఏమంటే మీ మదర్ చాలా అంటే ఆవిడ చాలా ధైర్యవంతురాలు, చాలా స్పోర్టివ్ గా ఉంటుంది, చాలా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తుంది, అవునండి అంటారు. బికాస్ ఆఫ్ ధైర్యాన్ని ఇచ్చే ప్లానెట్ జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు అనమాట. ఈ కుజుడు చంద్రగ్రహంతో కలిసి ఉన్నాడు. సో దిస్ ఇస్ ద చంద్రమంగళ యోగ. అయితే ఈ చంద్రమంగళ యోగము కూడా కొన్ని రాసుల్లో బాగా ఫలితం ఇస్తుంది. అలాగే కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు అది యోగం ఇస్తుంది, ఇవ్వదని కాదు. ఒక్కోసారి శత్రుక్షేత్రాల్లో కూడా ఇస్తుంది. ఈ చంద్రుడు కుజుడు కానీ కలిసి కనుక కన్యారాశిలో ఉంటే కూడా కొన్నిసార్లు అద్భుతమైన యోగం ఇస్తుంది. అయితే అన్ని లగ్నాలకి అన్ని విషయాల్లో కాదు, ఇది భూ సంబంధంగా ఇచ్చేది. ఎందుకంటే భూతత్వ రాశి కన్యారాశి. అందుకని ఏంటి, కన్యారాశిలో కనుక చంద్రమంగళ యోగం పడింది, యాక్చువల్గా చంద్రమంగళ యోగం అనేది మేషంలో కానీ, వృశ్చికంలో కానీ, కర్కాటకం కానీ, సింహం కానీ, ఇలా మీనము ధనస్సులో బాగా యోగిస్తుంది అని చెప్తారు. బట్ ఇక్కడ యోగించడంతో పాటు మీరు ఉదాహరణకి కర్కాటక రాశిలో చంద్రమంగళ యోగం అయింది, అక్కడ ఏమవుతుంది, నీచభంగ రాజయోగం ప్లస్ చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఇట్లా ఒకటి కాదు, మనం ఒక యోగం గురించి మాట్లాడుకోవాలంటే ఒక వారం రోజులు మాట్లాడవచ్చు. బట్ నేను మీకు షార్ట్ ఫామ్ లో చెప్తున్నానండి. ఓకే, అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఏమిటి అంటే వ్యక్తికి ఫోర్స్ఫుల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అంటే మనసు కదా, మనసు ఫోర్స్ ప్లానెట్ తో కనెక్ట్ అయింది, వెళ్తారు.
అట్లాగే ఈ చంద్రుడు బాగున్నాడు అనుకోండి జన్మజాతకంలో, అంటే మంచి ఉచ్చస్థితిలో ఉన్న చంద్రుడికి మంగళుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అన్నదమ్ముల ద్వారా సహకారం ఉంటుంది వీళ్ళకి. ఓకే. కొంతమందికి చూడండి అన్నదమ్ములతో పడదు. అవును, అసలు పడదు. అప్పుడు ఎలా పడదు? చంద్రుడు నీచ స్థానంలో ఉండి మంగళుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు కొంచెం అన్నదమ్ములతో ఇబ్బంది ఉంటుంది. అన్నదమ్ములకు వీళ్ళు చేయాల్సి వస్తుంది. అన్నదమ్ముల ద్వారా వీళ్ళకేం బెనిఫిట్ ఉండదు, వీళ్ళు అన్నదమ్ములకు చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో ఇబ్బందిలో ఉన్నారు, ఈయన ఇవ్వడం, అంతా ఇచ్చాక వాళ్ళు పెద్దగా వీళ్ళని పట్టించుకోకపోవడం. అయ్యో ఇది ఎందుకు జరిగింది అంటే పాస్ట్ లైఫ్లో ఇతను అన్నదమ్ముల ద్వారా ఏదో పొందాడు, అది రుణం తీర్చుకోవడానికి పుట్టాడు ఈ జన్మలో. మనం ఎవరికైనా ఏదైనా సరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇచ్చేసి వాళ్ళు ఏమి మనకేమి చేయట్లేదు అంటే కూడా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే రుణానుబంధం అంటారు దాన్ని. కొన్నిసార్లు వాళ్ళు మూర్ఖంగా, మనం రుణానుబంధం లేకపోయినా మన దగ్గర ఏదైనా ఒక సహాయాన్ని పొంది వాళ్ళకి నుంచి చెబితే వాళ్ళు మళ్ళీ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ పుడతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఏం చేసినా ఇంకా గత జన్మల అంతే. అయితే ఈ చంద్రమంగళ యోగం గనక ఉండి కూడా ఎవరికైనా చంద్రుడి యొక్క మహాదశ, కుజుడి యొక్క మహాదశ వచ్చినప్పుడు యోగించట్లేదు అంటే అది యోగించే స్థానాల్లో లేదని ఒకటి అర్థం చేసుకోవాలి. రెండవది, అది యోగించాలంటే ఏం చేయాలో చెప్తానండి. మనకి దేవీ భాగవతంలో ఒక నామం, ఒక మంత్రం ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొన్నిట్లో త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని కూడా ఉంటుంది. అలా ఉన్నా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు. ఇది ఎవరైతే చేస్తారో మంగళములు అంటే అన్ని శుభములు. ఇప్పుడు మంగళ గ్రహంతో చంద్రుడు ఉన్నప్పుడు అన్ని శుభాలు జరగాలి వీళ్ళ లైఫ్లో. ఎప్పుడు అశుభాలు జరుగుతాయి అంటే నేను ఇందాక మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా ఇది పాపగ్రహాలతో ఈ సంబంధం కలిగి ఉన్న పాపకర్తరిలో ఉన్న జరుగుతాయి. అలా కాకుండా శుభకర్తరి అంటారు. అంటే ఇదే చంద్రుడు కుజుడు ఉదాహరణకి శుక్ర గురువుల మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఇంకా అద్భుతమైన యోగం ఇస్తుంది. కొంతమందికి చూడండి, ఒక 100 ఎకరాలు కొన్నారండి, ఎకరం చాలా తక్కువ 10 లక్షలకు కొన్నారు, ఇప్పుడు అది ఒక ఎకరం 3 కోట్లు అయిపోయిందండి అంటారు. అంటే ఏమిటి, ఒకటేసారి అతనికి 30 టైమ్స్ కలిసి వచ్చేసింది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు. అప్పుడు దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ఒకటేసారి వేల కోట్లలో వెళ్ళిపోతుంది, వేల కోట్లు వచ్చేస్తాయి. అంటే ఏమిటి, ఆ చంద్రుడు కుజుడు కనుక భూతత్వ సంబంధాలుగా ఉండి భూమికి సంబంధించిన యోగం కనుక ఇవ్వడం కనుక మొదలు పెడితే అద్భుతంగా ఇస్తాయి. అయితే ఈ చంద్రుడు కుజుడు ఎక్కడున్నప్పుడు ఇంకా బాగా భూ సంబంధంగా యోగం ఇస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా మీన రాశిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. మీన రాశిలో ఉన్నప్పుడు ఇస్తుంది. అది కూడా మీన రాశిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ధనుర్లగ్నానికి ఎక్కువగా ఇస్తుంది భూ సంబంధమైనటువంటి యోగంగా. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ కాంబినేషను ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క దాన్ని బట్టి ఇస్తూ ఉంటుంది. ఇది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు, నాడీ ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది పర్టికులర్గా ఆ గ్రహం యొక్క బలాన్ని చూసి చెప్పాలి. చాలామంది చూడండి, ఇప్పుడు మాకు చంద్రమంగళ యోగం ఉందండి, వేరే వ్యక్తికి కూడా ఉంది, కానీ ఆయనకు బాగా కలిసి వచ్చింది, నాకెందుకు కలిసి రావట్లేదు అంటే అది ఎంత బలంగా ఉంది. ఒక్కొక్కసారి ఈ గ్రహాలు ఏమవుతాయంటే బాల్యవస్థ అంటారు, అంటే అప్పుడే ఎంటర్ అవుతుంది గ్రహం. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడమ్మా, చిన్నపిల్లవాడిని 20 కిలోల ఇది ఎత్తు అంటే ఎత్తుతాడా? 2-3 సంవత్సరాల పిల్లవాడు ఎత్తలేడు. అదే ఒక 15 ఏళ్ళలో 12 ఏళ్ళలో ఉన్నాయనుకోండి 20 కిలోలు ఈజీగా ఎత్తగలుగుతాడు ఒక 15 ఏళ్ళ కుర్రవాడు. అదే మంచి బాడీ బిల్డర్ అనుకోండి ఒక 100 kgs వెయిట్ని కూడా ఎత్తగలుగుతాడు. మనం ఏంటి, గ్రహాలకు కూడా బాల్యావస్థ, యవ్వనావస్థ ఇలా రకరకాలుగా ఉంటాయి. కౌమారావస్థ, మృతావస్థ అని ఇట్లా ఉంటాయి. అది ఏ అవస్థలో ఉన్నప్పుడు అది యోగం పట్టిందో చూసుకోవాలి. ఇంకోటి చంద్రమంగళ యోగం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు బాగా ఇస్తుంది. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అంటే స్పోర్ట్స్ లో రంగాల్లో ఉన్నాం. చంద్రమంగళ యోగం 6వ స్థానానికి పట్టింది బలంగా, స్పోర్ట్స్ లో బాగా రాణిస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి రియల్ ఎస్టేట్ దాంట్లో ఉన్నాడు, 4th హౌస్ ద్వారా డబ్బులు ఇస్తున్నాయి చంద్రమంగళ యోగం, అంటే భూమి ద్వారా ధనం ఇచ్చే యోగంలో ఉన్నాయనుకోండి అవి, అప్పుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ లో దూసుకుపోతారు వాళ్ళు. కొంతమందికి ఫ్యాక్టరీస్ పెట్టే యోగం ఉంటుంది, వాళ్ళకు కూడా ఫ్యాక్టరీస్ ద్వారా ధనయోగం ఉండే చంద్రమంగళ యోగం ఏర్పడింది అనుకో, వాళ్ళు ఫ్యాక్టరీస్ ద్వారా యోగిస్తుంది వాళ్ళకి. అట్లా అదేంటంటే మనం ముఖ్యంగా చూడాల్సింది చంద్రమంగళ యోగం ఏ గ్రహాల ఆధారంగా ఏర్పడింది, అంటే ఏ గ్రహాలు ముందు వెనకున్నాయి, ఏ గ్రహాలు పాపగ్రహాల శుభగ్రహాల ఏ రాసుల్లో ఉన్నాయి, ఆ చంద్రమంగళ యోగానికి ఇందాక నేను చెప్పినట్టుగా అది బాల్యావస్థలో ఉందా, కొంచెం మంచి స్ట్రెంగ్త్ఫుల్గా ఉందా లేదా చూసుకోవాలి. ఎప్పుడు కూడా చాలా మంది ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే అది ఎంత బలం ఉందో చూడరు.
ఒక స్టేజ్ వేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం దానికి అది ఎంత స్ట్రెంత్ ఉందండి, అందరికి నిలబడితే అని చూస్తామో చూడం. అవునవును. ఆ స్ట్రెంత్ సరిగ్గా లేదనుకోండి, కొన్ని వాటిలో చూస్తాం అవును. మనం వీడియోస్, అందరికి టప్పున పడిపోతుంది. కింద పడిపోతుంది, డౌన్ అయిపోతుంది అంత. అంటే ఏంటి, దానికి బలం లేదు. అవును. అలాగే యోగానికి కూడా ఎంత బలం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. ఆ బలాన్ని మనం లెక్క కట్టకుండా నీకు ఇది ఉంది కదా ఇది వచ్చేస్తుంది అంటే రాదు. ఓకే గురుగారు, మీరు మాకు గజకేసరి యోగం గురించి చెప్పారు, బుధాదిత్య యోగం గురించి చెప్పారు, అవునమ్మా. ఇప్పుడు మాకు చంద్రమంగళ యోగం గురించి కూడా అవునమ్మా, చెప్పారు. అవునమ్మా. అసలు ఈ యోగాలు అంటే అందరూ ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు మీరు చెప్పారు మన జాతక ప్రకారం చూసుకున్నట్లయితే అవునమ్మా. మనలో ఈ యోగం ఉంది కాబట్టి మనకి ఇది లభిస్తుంది అని. ఎగ్జాక్ట్లీ. సో అసలు యోగాలు అంటే ఏంటి గురువు గారు, అసలు ఎవరికి తెలియదు అసలు యోగాలు అంటే ఏంటి అని. యోగము అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉంటే ఒక యోగం, ఉమ్, ఒక నక్షత్రం మీద ఉంటే ఒక యోగం, ఒక రాశిలో ఒక నక్షత్రం మీద ఒక రోజు వస్తే ఒక యోగం, ఓకే అలాగే 2 గ్రహాలు కలిస్తే ఒక యోగం. ఓకే ఆ యోగం కలిగినప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆ యోగం వల్ల. ఓకే ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ వ్యక్తి ఆ ఫలితాన్ని పొందుతాడు. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడికి వచ్చాం, ఇది ఒక ప్లేస్, ఇది ఒక రాశి అనుకుంది, ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ కూర్చొని నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే ఒక యోగంగా మారుతుంది. అవును. ఇది 10 మంది చూసి వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడికి వచ్చి నేను క్రికెట్ ఆడతానంటే ఎట్లా ఇక్కడ అవ్వదు, పాసిబుల్ లేదు అసలు. అవునా కదా? అవును. అంటే దీనివల్ల ఏమిటి ఉపయోగం, ఈ స్టూడియోకి రావడం వల్ల ఏంటి ఉపయోగము అనేది తెలుసుకొని ఇక్కడ నేను ఈ పని చేయాలి. సో ఇక్కడ ఏ పని చేయాలో ఆ పని చేయాలి. అలాగే యోగం ఉన్నప్పుడు అది ఏ యోగం పట్టిందో తెలుసుకుని దానికి సంబంధించిన పని మనం చేయాలి. స్పోర్ట్స్ యోగం పట్టింది చంద్రమంగళ యోగం వల్ల, ఆ వ్యక్తులు ప్రవచనాలు చెప్తానంటే ఎట్లా కుదురుతుంది? స్పోర్ట్స్ యోగం ఎనర్జెటిక్ గా బాడీని మంచి పరిగెడుతూ ఆడే యోగం, కూర్చొని ప్రవచనాలు అని చెప్పగలుగుతాడు. అలా కాకుండా బుధాదిత్య యోగం అనుకోండి, ప్రవచనం చెప్పగలుగుతాడు. గజకేసరి యోగం అనుకోండి, మానసిక వైద్యుడు అవ్వగలుగుతాడు. ఎందుకంటే ఇతని మనసు స్ట్రెంగ్త్ఫుల్ గా ఉంది, అవతల వాళ్ళ మనసుని మలల్చగలుగుతాడు. అర్థమైందమ్మా? అక్కడ ఏ యోగం ఉంది, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు ఎలా వస్తుందో అక్కడ ఉన్న యోగాన్ని బట్టి ఫలితం వస్తుంది. అది అలానే గురువు గారు, ఈ యోగం వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పారు 2 గ్రహాలు కలవడం వల్ల ఒక రాశిలోకి యోగం వస్తుంది. 2 గ్రహాలు కలగడం వల్ల యోగము, ఒక గ్రహం ఒక రాశిలో ఉంటే రాశినాథుడు ప్లస్ గ్రహం వల్ల ఒక యోగము, అదే విధంగా ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉండి ఒక రాశిలో ఉన్నప్పుడు కూడా ఒక యోగం. అంటే ఈ యోగాలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయా గురువు గారు? పుట్టినప్పుడు ఉన్న యోగం అలాగే ఉంటుంది, చేంజ్ అయ్యే దశలు చేంజ్ అవుతూ ఉంటాయి. దశలు చేంజ్. అందుకే చూడండి, కొంతమంది అసలు ఏమీ లేదు కానీ దశ మారింది, ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయా అంటారు. కొంతమంది కోటీశ్వరుడు అండి బాగుండేవారు మొన్నటి వరకు, అసలు ఎన్ని డబ్బులో ఇప్పుడు మొత్తం రోడ్డుకు వచ్చేసారు అంటే ఏమిటి, దశ మారిపోయింది. అవునవును, ఆ యోగం ఉన్న దశ అయిపోయింది. అవునవును, ఇప్పుడు మీరు చెప్పారు ఆల్రెడీ. ఎందుకంటే కొంతమందికి పుట్టుకత యోగం ఉంటుంది, కొంతమందికి పుట్టుకత యోగం లేకపోయినా కానీ మధ్యలో వచ్చేసరికి వాళ్ళకి దశ తిరుగుతుంది అంటారు. అది నిజంగా చాలా నేను కూడా చూసాను. దశ తిరిగింది అంటారు. అసలు దశ తిరగడం అంటే మనం ఏదైనా మంచి పని చేయడం కానీ, లేదంటే మనకి బాగా కలిసి రావడం అంటారు. అలా దశ తిరగడం అనేది మన జాతకంలో ఏమైనా మార్పు ప్రభావం వల్ల మనకి ఇట్లా జరుగుతుందంటారా? అసలు ఏంటి ఒకసారి యాక్చువల్ గా చెప్తానేనండమ్మా. దశలు అనేవి మనం జన్మించినప్పుడున్న చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి లెక్క కడతాం జ్యోతిష్ శాస్త్రంలో. ఏ నక్షత్రం ఉన్నప్పుడు మనం జన్మించాము, ఆ చంద్రుడు ఆ నక్షత్రంలో ఎంతవరకు గడిచాడు, ఇప్పుడున్న చంద్రుడు పుట్టినప్పుడు ఉన్న పొజిషన్కి ఏ దశతో ప్రారంభమైంది, ఏ అంతర్దశతో ప్రారంభమైంది, ఏ విధ దశతో ప్రారంభమైంది, సూక్ష్మ ప్రాణ దశలను ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం తీసుకునేది దశ, భుక్తి, అంతరము 3 తీసుకుంటాం. దశ, భుక్తి, అంతరం. ఈ ప్రాసెస్ పరంగా వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క ఏజ్ని బట్టి ఒక్కొక్క దశ నడుస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క దశకి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు ఉన్నాడు అనుకోండి 10 సంవత్సరాలు, రవి ఉన్నాడు అనుకోండి 6 సంవత్సరాలు, అదే కుజుడు ఉన్నాడు అనుకోండి 7 సంవత్సరాలు. అట్లా ఒక్కొక్క రవి 6 సంవత్సరాలు చెప్పాను కదా, అలాగే కేతువు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, అలా ఒక్కొక్క దశ ఇంత ఉంటుంది. శుక్రుడు 20 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. ఒక్కొక్క దశ ఇంతకాలం ఉంది, అందులో విదశలు ఎన్ని ఉన్నాయని లెక్క కడతారు జ్యోతిష్ శాస్త్రంలో. దానికి అదొక క్యాల్కులేషన్ ఉంటుంది. దాని పరంగా లెక్క కట్టి, బాబు నీకు ఈ దశ నడుస్తుంది, ఈ యోగం ఉంది, ఇప్పుడు అద్భుతమైన యోగం ఉంది, నువ్వు ఈ ఫీల్డ్ లోకి వెళ్ళి అద్భుతంగా యోగిస్తుంది. ఇప్పుడు మీకు పదార్థం కావాలి, మీకు పదార్థం కావాలంటే సిటీలో పలానా దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. అంతేగాని మీరు బంగారం కావాలంటే సికింద్రాబాద్ మార్కెట్కి వెళ్తే ఎలా దొరుకుతుంది? అది పాసిబుల్ అవ్వదు. సోమాజిగూడ సర్కిల్కి వస్తే మీకు బంగారం షాపులు గోల్డ్ ఉంటాయి. అట్లాగే మీకు ఏం కావాలి, ఏ దశ నడుస్తుంది, మీకున్న టాలెంట్ ఏంటి, మీరు ఆ దశ యోగించట్లేదు లేకపోతే ఆ యోగం యోగించట్లేదు అంటే ఏ మంత్రం చేసుకోవాలి, ఇప్పుడు మనం చెప్పినట్టుగా పనిచేస్తుంది.
ఓకే. అది. అంటే అంటారు గురువు గారు, మనిషి జీవిత కాలంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 3 యోగాలు ఉంటాయి అనేసి అని 3 చెప్తారు. కాదు, అనేకమైన యోగాలు ఉంటాయి. అనేకమైన యోగాలు అయ్యో! ఉంటాయి. కొన్ని వందల యోగాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి అవయోగాలు ఉంటాయి, యోగాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా 3 రాజయోగాలు ఉంటాయి అనేసి అని 3 అని చెప్తారు. కాదు. 3 అని మనం ఫిక్స్ చేయలేము. హ్మ్. కొంతమందికి ఒకటే ఉంటుంది. కొంతమందికి 2 ఉంటాయి. కొంతమందికి 3 ఉంటాయి. కొంతమందికి 5 ఉంటాయి. హ్మ్. ఎన్ని యోగాలు ఎక్కువగా ఉండి, ఆ యోగాలు చక్కగా అంటే యోగం ఉండి ఇందాక నేను చెప్పాను కదా! అవునవును. పాపకత్తిరిలో ఉన్నట్లయితే యోగిస్తుంది. ఎన్ని యోగాలున్నా పాపకత్తిరిలో ఉంటే ఏం లాభం? అవునవును. అట్లా అన్నమాట. ఇట్లా మనకి పాపకత్తెరలో ఉన్న యోగాలు అవి తొలగిపోవాలి అంటే కొన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా! లలిత మంత్రం. సహస్రనామంలోని నామాల్లో ఉండే మంత్రము మంత్రాలు చేసుకోవాలి. అవి చేసుకుంటే ఖచ్చితంగా మనకి సరిపోతుంది. పాపకత్తెరలో ఉన్న ఎగ్జాక్ట్‌లీ. యోగాలన్నీ వెళ్ళిపోతాయి అండి. వెళ్ళిపోతాయి. హ్మ్. అది. అంటే ఓకే. మీరు చెప్పారు మనిషికి వచ్చేసి 3 రాజయోగాలు కాదు ఎన్నో రాజయోగాలు ఉంటాయి. ఎన్నో ఉంటాయి. ఎన్నో 3 ఉంటాయని కాదు అసలు. చెప్పారు. కానీ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లలో చూసిన తర్వాత కొంతమంది చెప్పడం వల్ల 3 రాజయోగాలు అంటే ఉంటాయి. 3, 4 అని ఎందుకు అంటుంటారు అంటే మనిషి యొక్క ఆయుష్ తక్కువ కదా! ఒక ఒక దశ ఒక ఉదాహరణకి మనం రాహు ద్వారా ఒక యోగం ఏర్పడింది. 18 సంవత్సరాలు అక్కడ వెళ్ళిపోతుంది. అక్కడికొకటి. దాని తర్వాత గురువు ద్వారా ఒక యోగం ఏర్పడింది. అక్కడ ఇంకొక 16 ఇయర్స్ వెళ్ళిపోతుంది. అవును. అట్లా బుధుడు ద్వారా అట్లా ఏంటంటే శని ద్వారా ఏర్పడింది. అక్కడ 19 ఇయర్స్. ఇంతలోనే ఇతని లైఫ్ ఒక 60 సంవత్సరాల వరకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకేముందిలే అని 3 యోగాలు 4 యోగాలు అని చెప్తుంటారు. కానీ ఓకే. అనేకమైన యోగాలు ఉంటాయి. ఓకే. అవి అంతర్దశల్లో కూడా కనెక్ట్ అవుతాయి. అంతర్దశలో కూడా కనెక్ట్ 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 అవుతాయి. ఓకే. హ్మ్. గురుగారు మాకు ప్రీవియస్‌లలోనే మీరు గజకేసరి యోగం గురించి, చంద్రమంగళ యోగం గురించి వీటన్నిటి గురించి మాకు తెలియజేశారు. అవును. ఇప్పుడు ఏంటంటే చతుస్సాగర యోగం గురించి ఒక్కసారి అవును. మాకు అవును. తెలియజేయరా గురువుగారు? తప్పకుండా అమ్మా. చతుస్సాగర యోగము అంటే కేంద్ర స్థానాలు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. ఓకే. అంటే లగ్నం నుంచి 1 అంటే లగ్నంలోని చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానం. కేంద్రాల్లో గనక మంచి ప్లానెట్స్ అన్ని గ్రహాలు వెళ్ళి కేంద్రాల్లో ఉంటాయి. కొంతమందికి చాలా రేర్‌గా ఉంటుంది. అంటే అన్ని గ్రహాలు వెళ్ళి 1, 4, 7, 10లో ఉంటాయి. ఉంటే ఇంకా వాళ్ళకి తిరుగు కూడా ఉండదు చెప్పాలంటే. ఓకే. దీన్ని చతుస్సాగర యోగము అంటారు. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది ఆ కేంద్రాల్లో ఉన్నట్టే కొన్ని గ్రహాలుంటూ పాపగ్రహాలతో ఉండడం, పోర్ట్‌ఫోలియోస్ తప్పుగా పడడం, పోర్ట్‌ఫోలియోస్ అని ఉంటాయి దీనికి ఓకే. గ్రహాలకి. అంటే అక్కడ ఉండడానికి చూడ్డానికి బానే కనిపిస్తుంది. కానీ అది కొన్ని సార్లు అది పాప ఫలితం ఇస్తూ ఉంటుంది. ఓకే. మనం చూడండి ఇప్పుడు ఒక్కోసారి కోణాల్లో ఉంటే కూడా గ్రహాలు మంచిదే అంటూ ఉంటారు. అదే తులాలగ్నానికి గురువు గనక వెళ్ళి కోణంలో కన్యా రాశిలో ఉన్నాడనుకోండి, మిథునంలో ఉన్నాడనుకోండి, అది యోగం ఇవ్వదు. అట్లాగే ప్రతి లగ్నానికి కూడా ఒక ప్లానెట్ ఎక్కడుంది, ఈ ఉన్న ప్లానెట్ ఇది ఏ యోగాన్ని కలిగి ఉందా, ఆ యోగం బలంగా ఉందా లేదా అనేటువంటి చూడాలి. ఇప్పుడు బలంగా ఉందనుకోండి చతుస్సాగర యోగం అనేది, వీళ్ళకి ఏమవుతుందంటే అన్ని విధాల లాభాలు ఉంటాయి వీళ్ళకి. చతుస్సాగర యోగం అంటే ఒకటి సెల్ఫ్ అంటే ఆ వ్యక్తి బలంగా ఉంటాడు. ఓకే. మనిషి కావాల్సిందంటే ఆరోగ్యంగా ఉండడం కావాలి. అవును. అంటే ఆ వ్యక్తి స్ట్రెంగ్త్ఫుల్. లగ్నంలో ఒక మంచి గ్రహం ఉంది. చతుర్థ స్థానం అంటే ఏంటి, ఆ వ్యక్తి చదువు బాగుంటుంది, ఆస్తులుంటాయి, ఓకే, మంచి ఆలోచన కలిగి ఉంటాడు. ఆలోచన. ఇప్పుడు సప్తమ స్థానంలో ఇంకో కేంద్రం, 3వ కేంద్రంలో గ్రహాలు ఉన్నాయి. త్వరగా వివాహం అవుతుంది, మంచి పార్ట్నర్స్ ఉంటారు, మంచి సపోర్ట్ ఉంది సమాజం నుంచి. దశమంలో మరొక కేంద్రం దశమం అంటే ఏమిటి, మంచి ఉద్యోగం ఉంటుంది. ఇంకేం కావాలి వ్యక్తికి, ఆరోగ్యం ఉంది, స్ట్రెంగ్త్ఫుల్ ఉన్నాడు, మంచి విద్య ఉంది, మంచి తల్లి గారు ఉన్నారు, మంచి భార్య ఉంది, సమయానికి వివాహం అయింది, మంచి ఉద్యోగం ఉంది. మంచిది. ఇంకా దీన్నే చతుస్సాగర యోగము అంటారు. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చతుస్సాగర యోగం బాగున్నట్టే ఉండి రాహుకేతు యాక్సెస్ లో పడతాయి. ఓకే. అప్పుడు ఈ చతుస్సాగర యోగం అన్ని ఉన్నట్టే ఉంటాయి. అంటే అలాగా కొంతమంది నేను చెప్తాను చూడండి, అబ్బాయి బాగున్నాడండి చూడ్డానికి, బాగా చదువుకున్నాడు, వాళ్ళకి మంచి ఆస్తులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, కానీ వివాహం అవ్వట్లేదు అంటారు. అవును. అరే అంత అన్నీ బాగుంది ఉన్నాయి, కానీ వివాహం అవ్వట్లేదేంటి? చతుస్సాగర యోగం ఉంది కానీ సప్తమంలో కేతు ఉన్నాడు, లగ్నంలో రాహు, సప్తమంలో కేతు, చతుస్సాగర యోగం ఉంది. ఇది 4 ప్లానెట్స్ ఉన్నాయి 4 కేంద్రాలు, కానీ వివాహం అవ్వట్లేదు. అర్థం కాదు జనాలకి. అరే అబ్బాయి చూడడానికి బాగున్నాడు, లేదా అమ్మాయి అనుకుంటే అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది, బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం ఉంది, వివాహం అవ్వట్లేదు. మీరు వినే ఉంటారు ఇలాంటి. చాలా విన్నాం. చతుస్సాగర యోగం ఉండి కలిగే ఫలితం ఇది. ఇబ్బంది రాహుకేతుల ద్వారా. ఒక్కొక్కసారి ఏమవుద్ది, చతుస్సాగర యోగం అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు, చదువుకున్నాడు, వివాహం కూడా అయింది, కానీ సరైన ఉద్యోగం లేదు. ఇలా కూడా ఉంటుంది. ఏది సరిగ్గా లేదు అంటారు. ఇంకొన్ని ఈ జాతకాల్లో చతుస్సాగర యోగం లగ్నం పాడవుతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బాయి వీక్ గా ఉంటాడు, వీళ్ళకి ఆస్తులు ఉంటాయి, మంచి భార్య వస్తుంది,
అన్ని బాగుంటాయి, కానీ అబ్బాయి పర్సనాలిటీ వీక్ గా ఉంటుంది. ఏదో ఒక అనిపిస్తుంది ప్రాబ్లం. అనిపిస్తుంది అరే ఇంత ఆస్తుంది, ఇంత పెద్ద వీళ్ళకి ఇలాంటి అబ్బాయి పుట్టాడేంటి, ఇలాంటి అమ్మాయి పుట్టిందేంటి, అయ్యో పాపం అనారోగ్యంతో బాధపడుతున్నారే, వీళ్ళు ఏం తప్పు చేశారని పాపం ఇలాంటి సంతానం వచ్చింది అనిపిస్తుంది. అర్థమైందమ్మా? అలా ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇది, కొంతమంది చూడండి చతుస్సాగర యోగం 4th హౌస్ పాడవుతుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళకి అబ్బాయి చూడడానికి బాగుంటాడు, వీళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఉంటుంది, అంతా బాగుంటుంది, కానీ అబ్బాయి చదవడు. ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది, అవునా ఇలా కదా? కూడా ఉంటుంది, అన్ని ఉంటాయిలే కానీ చదువు విషయంలో రాగానే ఈ మొత్తం చతుస్సాగర యోగం 4 కేంద్రాలు బాగుంటే అన్ని బాగుంటాయి. ఈ చతుస్సాగర యోగంలో 4 కేంద్రాల్లో ఏ ఒక్క కేంద్రం దెబ్బతిన్నా ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఓకే, అన్ని బాగున్నా కానీ ఒకటి ఇలా చెడిపోయి ఉంటుంది, ఇలా చెడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇవి నార్మల్ గా ఏదైనా ఒక పాపగ్రహం నీచ స్థానంలో ఉండి ఏర్పడ్డా, ఏదైనా ఒక పాపగ్రహం నీచ స్థానంలో ఉండి దాన్ని పాడు చేస్తుంది ఆ భావాన్ని, లేదా రాహుకేతుల ద్వారా ఏర్పడ్డా ఈ ఫలితం వస్తూ ఉంటుంది. వాళ్ళకి చతుస్సాగర యోగం నార్మల్ గా చూసేసి ఆ చతుస్సాగర యోగం ఇంకేంటి అబ్బాయి అద్భుతం అమాహం అది ఇది అంటాం, తెలిస్తే ఎక్కడో ఆగుతుంది. ఎందుకు ఆగుతుందో అర్థం కాదు. అలాంటప్పుడు ఏంటంటే లలితా సహస్రనామాల్లో చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే నామం తర్వాత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఈ మంత్రం కూడా పనికొస్తుంది. వీళ్ళకి కూడా 4 బాహువులతో కూడిన అమ్మవారు బయటకు వచ్చినటువంటి దాన్ని వర్ణించుకోవాలి. 4 బాహువులు, 4 చతుస్సాగరం యోగం కదా ఇది, 4 కేంద్రాలు బలపడతాయి దానివల్ల. ఈ మంత్రం చేయడం వల్ల కొంతమందికి చూడండి వాళ్ళకి 4 దెబ్బతింటాయి, కొంతమంది చూడండి అలాగా వాళ్ళకి సరైన ఎదుగుదల ఉండదు, సరైన చదువు ఉండదు, వివాహం అవ్వదు, వృత్తి ఇది అవ్వదు. అలాంటప్పుడు కూడా ఈ మంత్రం పనిచేస్తుంది. ఈ మంత్రం ధైర్యం రావడానికి కూడా పనిచేస్తుంది. ఓకే, అంటే ఏమిటి? చతుస్సాగర యోగం ఉంది అని చూసేయడం కాకుండా అది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో కారు ఉంది, ఎప్పటి నుంచో తీయకుండా పాడైపోయింది, స్ట్రక్ అయిపోయి ఉంటుంది కాదు. కారు ఉందండి వెళ్ళిపోదామంటే 2 ఏళ్ళ నుంచి తీయలేదు ఆ కార్ని, టైర్లో గాలిపోతుంది, లోపల ఇంజిన్ మొత్తం జామ్ అయిపోయి ఉంటుంది కదా. కాబట్టి కండిషన్ ఎట్లా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా యోగం. కాకపోతే ఇదేంటంటే కేంద్రము అంటే 4 కేంద్రాల్లో గ్రహాలు ఉంటాయి, దీన్ని చతుస్సాగర యోగము అంటారు. అలాగే మరి కొంతమందికి ఏమవుతుందంటే చతుస్సాగర యోగం ఒక్కోసారి అతని విద్య మీద బాగా యోగం చూపించింది అనుకోండి, విద్యా సంస్థలు బాగా పెట్టగలుగుతారు వాళ్ళు. కొంతమందికి చతుస్సాగర యోగం దశమ స్థానం బాగుంది అనుకోండి, జాబ్ కన్సల్టీ సెంటర్స్ బాగా పెట్టగలుగుతారు. చతుస్సాగర యోగం ఉంటే దశమ స్థానం బాగా బలంగా ఉంటుంది, వాళ్ళకి దాని ద్వారా ధనయోగాలు ఉంటాయి. ఆ రకంగా చతుస్సాగర యోగం అనేటువంటిది తీసుకుంటాం. అదేవిధంగా ఇంకొక యోగం గురించి చెప్తాను, వసుమతి యోగం అని ఉంటుంది. వసుమతి యోగము. ఈ వసుమతి యోగం చాలా తక్కువగా చాలా మందికి తెలియదు వసుమతి యోగం అంటే ఏంటో. దీనికి ఏంటంటే 3, 6, 10, 11 స్థానాలను ఉంటాయి. అంటే 3వ స్థానం లగ్నం నుంచి మనకు మొత్తం 12 స్థానాలు, 3వ స్థానము, 6వ స్థానము, 10వ స్థానము, 11వ స్థానం. ఇక్కడ గ్రహాలు అధికంగా ఉంటాయి, వీళ్ళకి శుభగ్రహాలన్నీ ఇక్కడ వెళ్ళి పడతాయి. అందుకే కొంతమంది చూడండి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అంటే మీరు అంటూ ఉంటారు. ఇలా గనక గ్రహాలు ఉంటే వీళ్ళకి ఒక రకంగా ఒక లక్, వసుమతి యోగం వల్ల ఒక లక్ ఏమిటంటే వీళ్ళ కర్మ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. కొంతమంది చూడండి నేను ఎంత ప్రయత్నం చేస్తానో నా చేతుల్లో ఏం లేదండి అంటూ ఉంటారు. కానీ వసుమతి యోగం కొన్న బెనిఫిట్ ఏమిటి అంటే, కష్టం ఏమిటి అంటే, కష్టపడి వీళ్ళు పైకి వస్తారు, కానీ వీళ్ళ కష్టానికి ఫలితం కూడా ఉంటుంది. అర్థమైంది. కొంతమంది కష్టపడ్డా ఫలితం ఉండదు, ఎంత కష్టపడ్డా అసలు ఫలితం ఉండదు. కానీ వీళ్ళకి కష్టపడాలి, కష్టపడినందుకు ఫలితం ఉంటుంది వసుమతి యోగం వల్ల. ఎందుకంటే 3 పరాక్రమ స్థానాలు, త్రికోణ కొన్ని ఉంటాయి మనకి, ఉపచయ స్థానాలు అంటూ ఉంటారు. అలాగే 3, 6, 10, 11 స్థానాల్లో బెనిఫిట్ ప్లానెట్స్ అంటే ఆ లగ్నానికి శుభులు ఇచ్చేవాళ్ళు కానీ ఒక బెనిఫిట్ కాంబినేషన్స్ కనుక పడ్డప్పుడు వసుమతి యోగము అంటారు. దీనికి తిరిగి ఉండదు. కాకపోతే వీరు ఇంకా బాగా కష్టపడి, అంటే వీళ్ళకి ఒక్కోసారి చూడండి ఈ కష్టంగా అనిపించకుండా వీళ్ళు సునాయాసంగా వెళ్ళాలి. మనం జాతచక్రం చూసాము, చిన్నప్పుడు వేశారు, ఇప్పుడు వసుమతి యోగం ఉంది, ఈ అబ్బాయి కష్టపడతాడు కానీ తర్వాత కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అన్నాం. కానీ అబ్బాయి లగ్నం బలంగా లేక అబ్బా కష్టపడాలి, నేనేం కష్టపడాలి అని అనిపిస్తుంది అనుకోండి,
కానీ కష్టపడితే యోగం ఉందని ఉంది జాతకంలో అవును. వసుమతి యోగం వల్ల. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ అబ్బాయికి బలం ఆ అబ్బాయికి అనిపించాలిగా, నేను కష్టపడాలనేటువంటిది అనిపించాలి. కాబట్టి మనం ఆ అబ్బాయికి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కనుక నేర్పించగలిగితే బలం ఎక్కువగా ఉంటుంది, కష్టపడాలనే సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే శుభగ్రహాలు ఉన్నాయనుకోండి మా 3, 6లో కష్టపడడానికి ఇష్టపడరు. అంటే మొండితనం ఉండదు, సౌమ్యంగా ఉంటారు వాళ్ళు. 3వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ లేకపోతే 10వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి, సహజ శుభగ్రహాలు అంటారు. అంటే గురువు, శుక్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు మొండిగా నిలబడలేరు. అంటే కష్టానికి నిలబడలేరు, ఫైట్ చేయలేరు వాళ్ళు. అక్కడ పాపగ్రహాలు ఉండాలి, కుజుడు లాంటి గ్రహం ఉండాలి, శని ఉండాలి, రాహు ఉండాలి, ఈ గ్రహాలు ఉండాలి ఆ స్థానాల్లో. అప్పుడేమిటి ధైర్యంగా నిలబడగలుగుతారన్నమాట వాళ్ళు. మరి అది రావాలి, కానీ అక్కడ గ్రహం లేదు, కానీ వాళ్ళకి ఒక ఎనర్జీతో ఆ బలం రావాలనుకోండి, అప్పుడు వారాహి అష్టోత్తరం, చండీ పారాయణం చేయడం, ఓం చండీ దేవతాయే నమః అనుకోవడం, లేదా ఓం దుర్గాయై నమః అనుకోవడం, ఓం వారాహి దేవి అయి నమః అనుకోవడం. ఈ మంత్రం చేసుకుంటూ ఉంటే వసుమతి యోగం కనుక శుభగ్రహాలు ఉండిపోయాయి ఏది 3, 6, 10, 11లో, కానీ అవి సహజ పాపగ్రహాలే శుభగ్రహ సంబంధం కనుక కలిగి ఉంటే ఇంకా యోగం ఎలా ఇస్తుందో ఈ మంత్రం ద్వారా వీళ్ళకి యోగం ఇస్తుంది. లేకపోతే కష్టపడలేకపోతుంటారు, కష్టపడితే వస్తాడు కానీ కష్టపడలేకపోతుంటాడు. అయితే వసుమతి యోగం కనుక ఎవరికైనా స్పోర్ట్స్ పీపుల్కి ఉంది, అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి, వాళ్ళకి తిరిగి చూడాల్సిన పని ఉండదు. వాళ్ళు చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఒక సచిన్ టెండూల్కర్, ఒక ధోని, లేకపోతే మనకి క్రికెటర్స్ లో మనకి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు, లేకపోతే ఒక పిటి ఉషా, లేకపోతే కొంతమంది ఉన్నారు మనకి క్రీడాకారుల్లో లేడీస్ కూడా, వాళ్ళందరికీ కూడా వసుమతి యోగం బలంగా ఉంటుంది. క్రీడా యోగాల్లో బాగా రాణించాలంటే వసుమతి యోగం ఉండి పాపగ్రహాలు ఈ వసుమతి యోగంలో 3, 6, 10, 11 స్థానాల్లో ఉండడం కానీ, లేకపోతే 3, 6 స్థానాలు ఆ పోర్ట్ఫోలియోస్ పాపగ్రహాలకు రావడం కానీ జరిగితే వీళ్ళు స్పోర్ట్స్ లో బాగా రాణిస్తారు, కాంపిటీషన్ లో బాగా రాణిస్తారు. పాపగ్రహాలు ఉన్నాయి, మనం ఏం భయపడాల్సిన పని లేదు ఆ పిల్లల గురించి, వాడే కొట్టుకొచ్చేస్తాడు అంటారు. అంటే ఏమిటి, వాడు ఏదైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళకి అనుకూలంగా ఉండేలా మార్చేసుకోగలరు. స్పోర్ట్స్ లో అదే కదా, ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళందరూ ఆ బాల్ని ఇటు ఇటు తిప్పుతుంటారు. మంచి ప్లేయర్ ఏం చేస్తాడు, ఎంతమంది ఆ బాల్ని ఎన్ని రకాలుగా చేస్తున్నారు, వీడికి అనుకూలంగా బాల్ తెచ్చేసుకుని ఆడేసుకుంటాడు, గోల్ కొట్టేస్తాడు. అంటే ఏమైపోయింది, అంతమంది దగ్గర ఉన్న బాల్ వీడి చేతిలోకి ఎలా వచ్చింది అంటే దాన్నే పరాక్రమము అంటారు. ఈ వసుమతి యోగం బలంగా ఉన్న వాళ్ళు ఈ డిఫెన్స్ లో కూడా రాణిస్తారు, ఒక బలమైన స్ట్రాంగెస్ట్ పొజిషన్ లో ఉండడానికి కూడా రాణిస్తారు. రవి ద్వారా గనక వసుమతి యోగాలు గనక ఏర్పడ్డాయి అనుకోండి, రాజకీయాల్లో బాగా రాణిస్తారు వీళ్ళు. అంటే రాజ్యపాలన చేయాలి కదా, అందుకని రాజకీయాల్లో రాణిస్తారు. అది దశమం లాభస్థానాల్లో రవిగ్రహం ఉండగా ఎందుకు పెడతారు ఏదైనా ముహూర్తం కూడా అంటే, ఆ యొక్క ముహూర్తానికి రవి బలం ఉంటే అది రాజ్యం ఏలుతుంది అని. రాజ్యం ఏలాలిగా, ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టాము, లేకపోతే ఒక ఇది చేసాము, రాజ్యం ఏలాలి కదా, అందుకని అట్లా అనమాట. గురుగారు, ఇప్పటి వరకు మీరు మాకు యోగాల గురించి ఎన్నో చెప్పారు, కానీ అసలు యోగాలు ఎన్ని గురువు గారు? మొత్తం 1000 చిల్లర ఉన్నాయమ్మా యోగాలు చెప్పాలంటే, 1000 చిల్లర ఉంటాయి. ఇంకా వెళ్తుంటే మనం యోగాలు అనంతంగా ఉంటాయి చెప్పాలంటే, బట్ ఫైండ్ అవుట్ చేసింది మాత్రం 1000 చిల్లర, 1116 అట్లా చెప్తూ ఉంటారు. అయితే మనకి ఎక్కువగా చూసేది 300 యోగాలు చూస్తూ ఉంటాం. మనం ఎక్కువగా చూసేది 300 యోగాలు నార్మల్ గా చూసేది, బట్ 1000 యోగాలు పైనే ఉన్నాయి, అనంతంగా కూడా ఉన్నాయి చెప్పాలంటే. అయితే జన్మజాతకానికి మారిపోతూ ఉంటాయి. ఈ యోగాల్ని రాశిచక్రంలో చూసినప్పుడు ఒక ఫలితం ఉంటుంది, నవాంశలో చూసినప్పుడు ఒక ఫలితం ఉంటుంది. ఒక యోగం నవాంశలో ఇంప్రూవ్ అయింది అనుకోండి, యోగం ఇంకా బాగా పనిచేస్తుంది. మనకి షోడశ చక్రాలు అని అంటారు, అంటే 16 డివిజనల్ చార్ట్స్ ఉంటాయి, 16 డివిజనల్ చార్ట్స్ అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఉద్యోగంలో బాగా రాణించాలనుకోండి, దశాంశ చక్రంలో ఈ యోగం ఎంత బాగుందో చూస్తాం. ఒక వ్యక్తికి సంతానం సరిగా కలగట్లేదు అనుకోండి, సప్తాంశ చక్రంలో ఎలా ఉందో చూస్తాం. ఒక వ్యక్తి వివాహం అవ్వట్లేదు అనుకోండి, D9 అంటే నవాంశ చక్రం ఎలా ఉందో చూస్తాం. అలాగా ఒక్కొక్కటి కంఫర్ట్స్కి ఒక చక్రం, అనారోగ్యాలకి D12 చూస్తారు. ఇట్లా ఒకటి కాదు, రకరకాల చక్రాలు, 16 చక్రాలు ఉంటాయి, షోడశ చక్రాలు ఉంటాయి, షడ్బలాలు ఉంటాయి. ఒక యోగం ఏర్పడడానికి ఆ యోగం ఇందాక నేను కొన్ని ఎపిసోడ్లు చెప్పినట్టుగా ఎంత బలం ఉందో చూడాలి, ఏ దశ నడుస్తుందో చూడాలి. ఇప్పుడు నేను చెప్పాను
ఇప్పుడు మనం చెప్పినటువంటి యోగాల్లో చతుస్సాగర యోగం కానివ్వండి, ఇప్పుడు మనం చెప్పినటువంటి యోగం ఏదైతే ఉందో, ఈ యోగం యొక్క మహాదశ ఎంతవరకు వస్తుంది? మహాదశ రావాలి, మీకు యోగం ఉంటే సరిపోదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, మనకి యోగం ఉన్నా కానీ దానికి తోడు దశ మహర్దశ రావాలి. అనేది ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఏదో గొప్ప విషయం, ఉమ్, సక్సెస్ అవడానికి, పలానా ఎగ్జామ్ లో సక్సెస్ అవడానికి ఏం లాభం? ఇప్పుడు నేను తెలుసుకుని ఏం లాభం? అంతే అది 25 ఏటో తెలుసుకుంటే ఒక లాభం కానీ కదా. అవును. ఇప్పుడు తెలుసుకునే ఉంటది కదా. ఆ యోగం అంటే ఆ సమయంలో ఆ వ్యక్తికి ఆ విషయం తెలిసి ఉండాలి. ఎలాగో ఆ వ్యక్తి యోగం ఉన్నప్పుడు ఆ దశ కూడా రావాలి. ఓకే దశ రాకుండా యోగం ఉన్నా వేస్టే. ఓకే. కొంచెం పని చేస్తుంది, పూర్తిగా పని చేయకపోయినంటే ఎలా అంటే, ఇందాక మనం ఒక గజకేసరి యోగంలో ఒక విషయం చెప్పుకున్నాం. అవును. ఏమిటి? చంద్రుడు గురువు కలిసి ఉంటే పీస్ ఆఫ్ మైండ్, చాలా ప్రశాంతంగా ఆలోచిస్తాడు అని చెప్పాం. అవునవును. ఇది మనిషి తత్వం వరకు పనిచేసింది, కానీ భూయోగం రావాలి దీని ద్వారా. అప్పుడు ఆ దశ వచ్చి అది భూయోగాన్ని ఇచ్చే కారకత్వం మీద ఉంటే అప్పుడు భూమి మూలంగా అనుభవిస్తాడు. ఓకే. తత్వం వేరు, అనుభవించడం వేరు. ఇది తత్వం వరకే పనిచేయడం. దశ వచ్చి ఆ యోగం పర్ఫెక్ట్ గా ఉంటే అనుభవం కూడా కలుగుతుంది దానివల్ల. సో చూసారు కదండి, యోగాలు మంత్రాలు అనే ప్రత్యేక కార్యక్రమం. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.